నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్. పోలవరం వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పోలవరంలో నీళ్లు వదలక ముందే పునరావాసాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న చంద్రబాబు దానికి ముందే అంటే 2027 నవంబర్ నాటికి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని భరోసానిచ్చారు. పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకపోతే ఈ పాటికి అది ఏపీకి వరదాయినిగా మారేదని అన్నారు. సకాలంలో పునరావాసం కల్పించి గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి రైతుల్లోనూ నిర్వాసితుల్లోనూ చంద్రబాబు ఆశలు చిగురింపజేశారు. ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ శర్మ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే వైసీపీ నుంచి మధుసూదన్ రెడ్డి గారు, నమస్తే అండి. అలాగే జనసేన పార్టీ నాయకులు నెరుసు ఆంజనేయులు గారు, నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు ఉప్పా లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ లక్ష్మణ్ గారు, పోలవరం గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాము. ఇది అందరికీ దీని డీటెయిల్స్ కూడా తెలుసు. ఇది జాతీయ ప్రాజెక్ట్ అని, ముఖ్యంగా 50ల కన్నా 1950s కన్నా ముందే దీని ప్రపోజల్ ఉన్నా కూడా ఇది రాష్ట్ర విభజన తర్వాత ఎప్పుడైతే జాతీయ ప్రాజెక్టుగా విభజన హామీల్లో చర్చించిన తర్వాత దీనికి ప్రాముఖ్యత పెరిగిందని తెలుసు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారి విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పోలవరాన్ని, అమరావతిని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలవరాన్ని సోమవారంగా మార్చుకొని ప్రతి సోమవారం ఆయన రివ్యూలు చేయటం, అలాగే ప్రజలను అక్కడికి ఒక విహార ప్రదేశంగా ఇన్ ద సెన్స్ ఎట్ ది సేమ్ టైం ఒక నాలెడ్జ్ పరంగా కూడా అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది, మేము చేసే పనులు ప్రజలు తెలుసుకోవచ్చు పారదర్శకంగా, దాని ద్వారా మీకు కూడా ఒక వ్యాపకంగా ఉంటుందని చెప్పేసి ఫ్రీ బస్సులు పెట్టి ప్రజలను కూడా అక్కడికి వెళ్ళటానికి ప్రోత్సహించిన సందర్భం చూసాము. దానిలో భాగంగా ఆయన చాలా గర్వంగా చెప్పుకుంటారు 73% అప్పట్లోనే మేము పూర్తి చేసామని చెప్పేసి. అయితే ఈ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించలేకపోయింది. రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి జాప్యం చేయటం, ఈలోపు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవటం, ఆ కాఫర్ డ్యామ్ కనుక ఉండుంటే కనుక దీనికి ప్రొటెక్షన్గా ఉండేదని ఈరోజు కూడా ఆయన మాట్లాడటం మనం చూసాం. దాని మూలంగా మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి మరో 990 కోట్ల రూపాయల ధనం వృధాగా ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. అన్నిటికీ మించి టోటల్ డిలే ఆయన మాటల్లోనే 2020కి పూర్తి అవ్వాల్సిన ప్రాజెక్టు ఈ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి, అలాగే పోలవరం నిధుల్ని మళ్లించడం ద్వారా వైసీపీ ప్రభుత్వం 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టుకు పూర్తవుతుందని ఆయన అంటున్నారు. అప్పటికైనా అది పూర్తయితే ఘనమే, మరి ఇన్ని దశాబ్దాలుగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు. కానీ ఆయన ఏమంటున్నారంటే అసలు 2020కే పూర్తి అయ్యేదని. దీంతో పాటుగా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మనం ఎన్నో సందర్భాలు మాట్లాడుకున్నాం. ప్రాజెక్టు సరే, ప్రాజెక్టుకి తమ భూములను ఇచ్చినటువంటి అక్కడి రైతుల పరిస్థితి ఏంటి, అక్కడ భూమి యజమానుల పరిస్థితి ఏంటి, మరి చట్ట ప్రకారంగా వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ రీహాబిలిటేషన్ రీలొకేషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, దానిలో భాగంగా వారికి ఇవ్వాల్సినంత ప్యాకేజ్ ఇవ్వటం లేదని చెప్పేసి ఈయనే ఒప్పుకున్నారు. ఈరోజు కూడా అప్పట్లో అప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం చాలా తక్కువ వచ్చింది, బట్ వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి, అలాగే 890 కోట్లు మేము ఆల్రెడీ వారి ఖాతాల్లో వేసాము, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి 10 లక్షలు ఇస్తామని చెప్పేసి నయా పైసా కూడా ఇవ్వలేదని చెప్పేసి రాజకీయపరమైన విమర్శ మనం కాసేపు పక్కన పెడతాం సార్. ఇప్పుడు ఈ ఎవరైతే నిర్వాసితులు ఉంటారో వీళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజీ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కనుక ఇది మా బాధ్యత కాదని చెప్పేసి అనేక సందర్భాలు తప్పించుకున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అంత భారీ స్థాయి ప్రాజెక్టు కన్నా కూడా అత్యధికంగా అయ్యేది రీహాబిలిటేషన్ రీలొకేషన్ ప్యాకేజ్ అయ్యేది. కాబట్టి అంత మొత్తంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేమైతే మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటున్నటువంటిది, అలాగే కాంటూరు ఎత్తును కూడా తగ్గించినటువంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ ప్యాకేజీని తగ్గించుకుందామని 45.72 నుంచి 41.12, అదేమంటే 2 దశల్లో చేస్తామంటున్నారు. దానికి కూడా రాజకీయపరమైన ఆరోపణలన్నీ వైసీపీ హయాంలోనే ఇలా ఒప్పుకున్నారు 2 దశల్లో పూర్తి చేయాలని చెప్పేసి. సో సార్ మీరు క్లారిటీ ఇవ్వండి, ఈ ఆర్ఆర్ ప్యాకేజ్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్కి సంబంధించినట్లుగా మనం భావించాలా, అది కూడా పూర్తి స్థాయిలో అందే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకా సెకండ్ ఫేజ్ అంటే ఆ ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టాలనే దాని మీద క్లారిటీ లేదు, దాని మీద వివాదం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అది తెలంగాణ అభ్యర్థిని పెట్టుకుంది. అది ఒకవేళ అలా ఎత్తు పెంచితే
ఆ యొక్క బ్యాక్ వాటర్ భద్రాచలం వరకు వస్తుంది. భద్రాచలంలో ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కొన్ని గ్రామాలు మునుగు పాలవుతాయి. ఈవెన్ టెంపుల్ కూడా అవుతుంది అని కూడా అన్నారు. అందువలన అది సరే దాన్ని పక్కన పెట్టి నిర్మాణాలు అంతవరకే చేసినా కూడా ఈ ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యి ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పుడే స్పష్టత ఇచ్చింది. కేవలం ప్రాజెక్టు నిర్మాణం వరకే మేము నిధులు ఇవ్వగలుగుతాము 1%. మీరు ఈ ఆర్ఆర్ ప్రాజెక్ట్ అంటే ముంపు ముఖ్యవాసులకు పునరావాసం కానీ కాంపెన్సేషన్ కానీ మీరే ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నది చాలాసార్లు చెప్పారు. సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఉన్న కాంట్రాక్టర్లు రద్దు చేయడం, మళ్ళీ టెండర్లు పిలుస్తాం, బాగా జాప్యం కావటం, దాని తర్వాత డయాఫ్రామాలు పడిపోవటం, అదే నిర్మాణ పనులన్నీ ఆగిపోయాయి. సరే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొందరగా పూర్తి చెయ్యాలి అని ప్రభుత్వానికి కక్ష ఉంది, ఆ చిత్తశుద్ధి కూడా కనిపిస్తుంది. కాకపోతే కేంద్రం పూర్తిగా సహకరించకపోతే ఇది జరిగేది కాదు. మరి 2027 నవంబర్ నాడు చేస్తాను. ఈలోగానే ముప్పు వాసులకి వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే రాయితీలు కానీ మిగతాయి కానీ వాళ్ళకి ఇవ్వాలన్నా అవన్నీ కూడా చేస్తాము, అలాగే పునరావాస నిర్మాణాలు కూడా చేపడతాము అని చెప్పారు. కొన్ని చేపట్టున్నారు ఆల్రెడీ, ఇంకా చేయాల్సి ఉంది. ఇక్కడ మరి 30,000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఆర్ఆర్ ప్యాకేజీకి అని ఒక ఎస్టిమేట్ వేసి ఉన్నారు. మరి అది ఇవ్వగలుగుతారా? ఎవరి ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం భరించగలుగుతారా? రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితి లేదు, అది వెరీ క్లియర్. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అది కూడా కేంద్రం ఇవ్వాలి అంటే గతంలో మేము ఇవ్వమని చెప్పారు కదా, ఇస్తున్నారా? ఒకవేళ ఆల్రెడీ ఉన్నారా తెలియదు. ఇవాళ అయితే చంద్రబాబు నాయుడు గారు మేము ముంపు వాసులకు న్యాయం చేసిన తర్వాతనే వాటర్ నీళ్ళు వదులుతామని, అది చాలా గొప్ప విషయం. ఆ మాటకు కట్టుబడి పనిచేయాల్సి వస్తుంది. అందువలన మరి కేంద్రంతో ఏమైనా హామీ ఉన్నాడో మనకు తెలియదు. కేంద్రం కూడా ఏదైనా హామీ అంటే అందులో మరి ఎంత భరిస్తుంది, పూర్తిగా భరిస్తుందా అనేది కూడా తెలియదు. దాని మీద క్లారిటీ అయితే ఆయన ఇవ్వలేదు. ఆయన చెప్పింది ఒకటే మాట ఏంటి, ముంపు వాసులకు న్యాయం చేసిన తర్వాతనే, అంటే పునరావాసం కల్పించిన తర్వాతనే నీళ్లు వదులుతాము అన్నారు. ఇప్పుడు మనకి ఎందుకు పోలవరం ఇంపార్టెంట్? ఐడల్ ప్రాజెక్టులు వస్తాయి దాని కింద, అలాగే నీటి పారుదల పెరుగుతుంది. అన్నిటికీ మించి గోదావరి జలాలను కృష్ణాకు మళ్లించడానికి ఇది చాలా కీలకమైన ప్రాజెక్ట్. అంటే బ్యాక్ వాటర్ నుంచి కృష్ణాకు తీసుకెళ్ళి, బ్యాక్ వాటర్ ని కృష్ణా నదిలోకి తీసుకొని కలపాలి అని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించున్నారు. గోదావరి జలాల్ని తీసుకువెళ్ళి కృష్ణాలో కలుపుతాము, ఆ ప్రాజెక్టు కూడా రూపకల్పన చేస్తున్నారని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నికల్లో కూడా మనకు ముఖ్యమైన అంశాలు రాజధాని, పోలవరం, ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడే జిల్లాల యొక్క అభివృద్ధి ఆగిపోవడాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకున్నారు. అవి ఏమీ జరగలేదు గత 5 సంవత్సరాలు. దాని వలన ఖచ్చితంగా అక్కడ 11 సీట్లకు పరిమితం అయిపోయి కూర్చుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ 4 విషయాల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అవకాశమే లేదు. అలా చేయగలిగితే, అంటే నిర్లక్ష్యం చేస్తే కనుక 11 వీళ్ళకి రేపు పొద్దున ఒక సీటు కూడా రాదు, నేను గ్యారంటీగా చెప్పాలి. అందువలన పట్టుదలతో పని చేయాలి. అంటే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కొంత హామీ ఇచ్చారు, అది అంత సులభంగా ప్రైవేటీకరణ జరిగే అవకాశాలు అయితే లేవు, నాకు సమాచారం లేదు. ఇంకా నెక్స్ట్ రాజధాని 40,000 కోట్లకు పైగా టెండర్లు పిలిచారు, వర్కులు కూడా మొదలవుతున్నట్టు మనం నిన్న ఈ రోజు చూస్తున్నాం. ఇక అది కంప్లీట్ అయిన తర్వాత వెనుకబడి జిల్లాల అభివృద్ధి, అది ఎలా చేయగలుగుతారు? అది ఈ విభజన చట్టం హామీల్లో ఉంది. వెనుకబడిన జిల్లాలకి నిధులు కేటాయించాలి కేంద్రాన్ని.
ఆ విషయంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు కేంద్రం నుంచి. మనం చూస్తున్నాం రాయలసీమ ప్రాంతంలో కానీ, లేకపోతే అటు శ్రీకాకుళం, విజయనగరం అటు ప్రాంతాల్లో కానీ వెనుకబడిన జిల్లాలు ఎలా ఉన్నాయి, అలాగే ఈ అసలు అభివృద్ధి అనేది ఏం మాత్రం కనిపించడం లేదు అన్నది చెప్తున్నాం. మరి ఏమాత్రం చేయగలుగుతారో అది చేయాల్సిన అవసరం. పోలవరం వరకు మనం కన్ఫైన్డ్ అయితే, పోలవరం ప్రాజెక్టు విషయంలో సరే మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపడం వేరు. నేనైతే ఏమనుకుంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పోలవరం నిర్మాణం కంప్లీట్ కావడానికి పూర్తిగా సహకరిస్తుందనే భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఉన్నారు కూటమిలో కాబట్టి, రేపు పొద్దున ఎన్నికల్లో ఇంకా వాళ్ళు ఏదైనా ప్రయోజనం పొందాలనుకుంటే ప్రజల సెంటిమెంట్ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిర్మాణం చేయడానికి కేంద్రము అన్ని విధాలుగా సహకరించాల్సిన అవసరం ఉంది. చేస్తే అలాగే రాజధాని విషయంలో కూడా చేస్తారు. వచ్చాము శంకుస్థాపన చేశాము, రాళ్ళు వేసాము, లేకపోతే వచ్చాము నిర్మాణాలకి సిమెంట్ దూసిపోయామంటే కాదు. సమయానికి నిధులు కేటాయించాలి, అలాగే మానిటరింగ్ కూడా చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాదు బాధ్యత, బీజేపీ కూడా బాధ్యత, జనసేన పార్టీ కూడా బాధ్యత. వీళ్ళందరూ కూడా మానిటరింగ్ చెయ్యాలి. మానిటరింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేసి కాంట్రాక్టర్లు సరిగా పనిచేయకుండా అధికారులు ఎన్ని చెప్పినా అధికారులు నిర్లక్ష్యం అనేది చేస్తారు. వాళ్ళకేం పోయేది ఏమైంది, వాళ్ళకి జ్వరం వచ్చినా ఇట్లా కూర్చుంటాడు, లేకపోతే ఇంకోటి కారణం చెప్తాడు. ఈ కాంట్రాక్టర్లు అధికారులను ఎదిరించే పరిస్థితి ఉండదు. వాళ్ళు పని చేస్తుంటే అడ్డంకులు కూడా కనిపిస్తారు. ఇవన్నీ కూడా మానిటరింగ్ చేసుకొని ప్రాజెక్టు నిర్మాణము చేయగలిగితే అప్పుడు కూటమి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రైట్ వస్తుంది. లేకపోతే ఓట్లు అడిగే రైట్ కూడా ఉండదు. అంటే లక్ష్యం 2027 అన్నారు 27కు నవంబర్ అని ఖచ్చితంగా పూర్తి చేయాలి. పూర్తి చేయాలంటే దాని మీద రెగ్యులర్ మానిటరింగ్ అనేది ప్రభుత్వం చేయాలి, అలాగే రాజకీయ పార్టీలు కూడా చేయాలని నేను భావిస్తున్నాను. వైసీపీ మధుసూదన్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్, మీరు రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు కదా, మీకు రైతుల సమస్యలు ఇంకాస్త బాగా క్లారిటీ ఉంటుంది, పర్టికులర్గా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి. కాబట్టి ఒక విషయం మీద మీరు క్లారిటీ ఉండి పదే వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి విమర్శ, సరే రాజధాని అమరావతి విషయం కాసేపు పక్కన పెడదాం, అది మీ విధానం కాదని చెప్పేసి మీరు మాట మార్చారు, మడం తిప్పేశారు, వదిలేద్దాం దానికి మీరు చెప్పుకోవడానికి కూడా ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ మీ నాయకుడే అసెంబ్లీ సాక్షిగా ఒకే రాజధాని, అది అమరావతి ఉంటానని చెప్పి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. తర్వాత ఏమైందో తెలిసిందే, కాసేపు పక్కన పడదు. ఎట్ ది సేమ్ టైం వెన్ ఇట్స్ కమింగ్ టు పోలవరం అనేది ఒక రాజకీయపరమైన అంశంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది నేషనల్ ప్రాజెక్టు, అది ప్రజలకు సంబంధించినటువంటి ఒక ప్రయోజనం కలగజేసే, రైతులకు ప్రయోజనం కలగజేసేటటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అది. మరి ఆ విషయంలో మీరు ఎంతో ఘనంగా చెప్పారు కదా, మేము వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్తో అసలు పైసా కూడా ఖర్చు వృధాగా పెట్టము, ప్రభుత్వ సొమ్ము కానీ ప్రజల సొమ్మును కానీ మేము కస్టోడియన్స్గా ఎందుకు వచ్చామో దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పేసి మేము వచ్చిన తర్వాత తెచ్చిన రివర్స్ టెండరింగ్లో భాగంగా ఈవెన్ పోలవరం విషయంలో కూడా గుత్తేదారిని మార్చడం ద్వారా రివర్స్ టెండరింగ్ ద్వారా 600 నుంచి 700 కోట్ల రూపాయలు సేవ్ చేసామన్నారు కదా. మరి మీ హయాంలోనే కొట్టుకుపోయినటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ ద్వారా ఇప్పుడు మళ్ళీ 990 కోట్ల రూపాయలు, అంటే మీరు సేవ్ చేసిందంతో తెలియదు కానీ నిజంగా 990 కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి. అలాగే పనులు 1% కూడా ముందుకు వెళ్ళకపోగా మొత్తం వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2020కి పూర్తవ్వాల్సింది 2027కి పూర్తవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇప్పుడే కాదు, అనేక సందర్భాలు అన్నారు. ఈవెన్ ఆయనే కాదు, నిమ్మల రామానాయుడు గారు కానీ, ఏ తెలుగుదేశం కార్యకర్తలు, ఈవెన్ విపక్షాలు కూడా, ఈవెన్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ కూడా విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి మీరు ఒప్పుకుంటారా, బాధ్యత తీసుకుంటారా? 600 నుంచి 700 కోట్ల రూపాయల క్రెడిట్ ఎలా అయితే తీసుకున్నారో 990 కోట్ల రూపాయలు డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కూడా బాధ్యత తీసుకుంటారు మీరు? సిటీ 24/7 యాజమాన్యానికి, మీకు ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలకి, వ్యూవర్స్కి, తెలుగు ప్రజానీకానికి నా నమస్కారాంజలి.
పోలవరం ప్రాజెక్టు అనేది తెలుగు రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ నిర్మాణానికి, ఎందుకంటే నేను రైతు విభాగంలో పనిచేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా నాకు బేసిక్గా నేను సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని. ఇప్పుడు ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క విలువ అనేది ఆంధ్ర రాష్ట్రానికి చాలా అవసరం. అది ఒక వెన్నుముక ఆంధ్ర రాష్ట్రానికి ఇరిగేషన్ ప్రాజెక్టుగా. ఈ ప్రాజెక్టు యొక్క చరిత్రను మనం చూస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి పోలవరం పైన చిత్తశుద్ధి లేదు. పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్టు మీద చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి లేదు అనేది నిఖాచుగా ఖరాఖండిగా చెప్పేటువంటి ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలవరంలోకి వెళ్ళి జగన్ ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, జగన్ చేసిన తప్పుదల వల్ల ఇది డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, 900 కోట్ల రూపాయలు అదనపు వ్యయం దాని మీద పడింది అని చెప్పని అబద్ధాలు చెప్పడం అనేది అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ద్వంద్వ వైఖరి ఏ విధంగా ఉంటుంది అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నిజంగా చంద్రబాబు నాయుడికి పోలవరం పైన చిత్తశుద్ధి ఉందా లేదా అనేదానికి నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను సార్. మీరందరూ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గురించి తెలుసుకోవాలి. అసలు పోలవరం అనేది 1940లో ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ వచ్చిన తర్వాత 1980లో దీనికి ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత 2004, 2005లో దీన్ని ఒక ఫౌండేషన్ స్టోన్ ని లే చేశారు. అంటే 2004, 2005లో ఫౌండేషన్ స్టోన్ ఎవరు లే చేశారు? స్వర్గీయ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ఫౌండేషన్ స్టోన్ ప్లే చేసి వేశారనమాట. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పోలవరం మీద ఆయన ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ పోలవరం స్టార్ట్ చేయాలన్నటువంటి కోరిక కానీ ఒక్కరోజు వచ్చిందా? రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని అన్ని పనులు కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి నిధులు కానీ, కేంద్రం నుంచి తీసుకొచ్చేటువంటి పర్మిషన్స్ కానీ అన్ని కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగింది. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం అనేటువంటి ఒక ప్రాజెక్టు ఉంది. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇది ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుముక. ఈ పోలవరం మనం కానీ కంప్లీట్ చేస్తే, స్టార్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉంటుందని ఒక్క మాట ఎప్పుడైనా 9 సంవత్సరాల జీవితకాలంలో ఎప్పుడైనా ఆలోచించారు? లేదు. ఆ తర్వాత 2014 ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకైతే యాజ్ ఎ టెక్నికల్ గ్రాడ్యుయేట్ గా ఆ పోలవరంలో ఏం కన్స్ట్రక్షన్ చేశారో, ఏ విధంగా ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారో నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతకే వదిలేయాలని. ఎవరైనా కానీ పోలవరం ఉండేటువంటి 2400 అడుగులు ఉన్నటువంటి 2400 మీటర్లు ఉన్నటువంటి పోలవరం విత్తులో 1600 మీటర్ల కాపర్ డ్యామ్ కట్టేసి వదిలేశాడు. 1600 మీటర్లు కాపర్ డ్యామ్ కట్టేసిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. అందులో డయాఫ్రామ్ వాల్ కట్టాడు. డయాఫ్రామ్ వాల్ కట్టిన తర్వాత కాపర్ డ్యామ్ కట్టాడు. అది కూడా 1600 మీటర్లు కాపర్ డ్యామ్ కట్టాడు. ఈ పక్క 400 మీటర్లు, ఆ పక్క 400 మీటర్లు కట్టాడు. స్పిల్వే పనులు ఎక్కడ వాడు స్పిల్వే పనులు వదిలేశాడు. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రాతిపదికన ఇంజనీర్లు ఏ విధంగా కడుతున్నారో, ఎందుకు ఆ విధంగా కాపర్ డ్యామ్ మాత్రం కట్టేసి 400 మీటర్లు ఈ పక్క 400 మీటర్లు ఆ పక్క వదిలేసి డయాఫ్రామ్ వాళ్ళు కట్టేసి వదిలేసినారు? నాకైతే అర్థం కాదు. నేనైతే చదువుకోవాలి ఇంజనీరింగ్ చేసిన టైంలో నాకైతే ఆ యొక్క అవగాహన లేదు. ఆ కన్స్ట్రక్షన్ నా పరిధిలో లేని విధంగా ఏదో కన్స్ట్రక్షన్ చేశారు. నాకైతే తెలియదు, నా విజ్ఞతకి అయితే తెలియదు. అది చంద్రబాబు నాయుడు విజ్ఞతకే తెలియాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు 100 సంవత్సరాల పరిధిలో గోదావరిలో ఉన్నటువంటి వరదలు అతి పెద్ద వరదలో 2వ వరద అయినటువంటి వరద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మన వరదలో చూసుకున్నామంటే గోదావరి పరివార ప్రాంతంలో వచ్చినటువంటి వరద, గోదావరి నదిలో వచ్చినటువంటి వరదలో అతి పెద్ద వరదలో 2వ వరద గోదావరి వరద. అంత వరద వచ్చినప్పుడు స్పిల్వే పనులు పూర్తి చేయగా స్పిల్వేలో నుంచి నీళ్లు పోవు. డయాఫ్రామ్ వాల్ వచ్చేసి కట్టాడు. కాపర్ డ్యామ్ కట్టాడు. 1600 మీటర్లు కాపర్ డ్యామ్ కట్టాడు. 2400 మీటర్లో పోవాల్సినటువంటి వాటర్ ప్యాసేజ్ ఈ పక్క 400 మీటర్లు, ఆ పక్క 400 మీటర్లు ప్యాసేజ్ వదిలేసి ఆ ప్యాసేజ్ లో పోమంటే న్యాచురల్ కెలామిటీని
ఈ కాన్స్టార్ మనం ఆపలేం కదా, నేచురల్ గా ఉండేటువంటి ఆ ఫ్లోని, ఆ ప్రవాహాన్ని, నది ప్రవాహాన్ని మనం ఆపుకోలేము. ఎప్పుడైతే అది తక్కువ ఏరియా అయిపోయిందో, వెలాసిటీ ఎక్కువైపోయి ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం అనేటువంటిది జరిగింది. దాంట్లో జగన్ అసమర్థతో, జగన్ చేయకుండా, ప్రజలకి సేవ చేయకుండానో, లేకపోతే పోలవరం చిత్తశుద్ధి లేదనో, మధుసూదన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ కంప్లీషన్ అనేది మీకు తెలుసు, సివిల్ ఇంజనీర్ అంటున్నారు కాబట్టి మీకే బాగా తెలుస్తుంది. ఒక ప్రభుత్వ హయాంలోనే పూర్తవడం అనేది అసాధ్యం కదా, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా. ఒక్క నిమిషం అదే అక్కడికే వస్తున్నాను సార్, నేను అక్కడికే వస్తున్నాను. నేనేమన్నానంటే, మీరు అన్నట్లుగా ప్రాజెక్టుని త్వరితగతిన కంప్లీట్ చేయాలి, లేదంటే దాని క్రెడిట్ మనం తీసుకోవాలన్న కొంత అత్యుత్సాహం అవ్వచ్చు, లేదంటే కనుక అంటే మంచి ఉద్దేశంతోనే అనుకుందాం కాసేపు. చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ గవర్నమెంట్ 14-19 మధ్యలో మీరు అన్నట్లుగా సైమల్టేనియస్గా డయాఫ్రమ్, ఇది కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కాకుండా డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ సైమల్టేనియస్గా ప్యారలల్గా కట్టారు అనేది. ఇప్పుడు కూడా అదే రకమైన ప్లాన్ చేస్తున్నారట, ఇప్పుడు కూడా ఏం మార్చలా. వినండి, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను విన్న ఇన్ఫర్మేషన్. నేనేమంటున్నానంటే, మీరు ఎప్పుడు వచ్చారు? 2019 ఏప్రిల్ మే టైంలో వచ్చారు కాబట్టి కాఫర్ డ్యామ్ మీరు అన్నట్టుగా ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కంప్లీట్ చేస్తారని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్, అంటే వర్క్ షుడ్ బి కంటిన్యూస్. మేబీ గవర్నమెంట్ మారుతుంది, కానీ మీరేం చేశారు స్టేటస్ కో తీసుకొచ్చి దాన్ని అబెన్స్లో పెట్టి ఎక్కడ పనులు అక్కడికి ఆపేసేసి కాంట్రాక్టర్ను మార్చే కార్యక్రమము, రివర్స్ టెండరింగ్ కార్యక్రమం చేశారా లేదా? దాని మూలంగా టైం పడుతుంది కదా, టైం తీసుకుంటుంది కదా. ఈ లోపల మీరు టైం తీసుకున్నారు కదా అని సీజన్స్ ఆగవు కదా, వర్షాకాలాలు ఆగవు కదా, కాఫర్ డ్యామ్ సగమేముందని చెప్పేసి మీకు తెలుసు కదా. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోపోవటం మూలంగానే కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది కాబట్టి, కాఫర్ డ్యామ్ మధ్యలో నుంచి వాటర్ లీక్ అయింది కాబట్టి డీ వాల్ కొట్టుకుపోయింది అనేది కదా చెప్తుంది. మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? కాపర్ డ్యామ్ లీకేజ్ వల్ల కాపర్ డ్యామ్ కొట్టుకోలేదు. కాపర్ డ్యామ్ ఆ గ్యాప్ వల్ల, అదే సార్, ఆ గ్యాప్ ఫిల్ చేయాలన్న ఒక సోయి ఉండాలి కదా. అది లేకుండా మనం కాపర్ డ్యామ్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ స్పిల్వే పనులు చేయాలి. స్పిల్వే పనులు చేయకుండా కాపర్ డ్యామ్ కానీ, కాపర్ డ్యామ్ ఎట్లా సార్ స్పిల్వే పనులు చేయకుండా? నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు కాపర్ డ్యామ్ కంప్లీట్ కావాలంటే ఖచ్చితంగా స్పిల్వే పనులు చేయాలి. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైసా పెట్టలేదు. 2019 నుంచి 2024 వరకు మన పోలవరం ప్రాజెక్టు ఒక పైసా కూడా నిలిచలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా అబద్ధాలు చెప్తున్నారు ప్రజలకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలి, నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు కూడా చూస్తున్నారు. స్పిల్వే కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. 48 గేట్లు స్పిల్వే గేట్లు ఫిక్స్ చేసి వాటిని ఆపరేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. స్పిల్వే గేట్లు పెట్టకుండా కాపర్ డ్యామ్ ఫినిష్ చేస్తే వాటర్ ఏ విధంగా పోవాలి, ఆ రివర్ ఫ్లో ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది నా వాదన. ఇప్పుడు ఫస్ట్ సార్ ఏ డ్యామ్ అయినా కట్టాలంటే కాపర్ డ్యామ్ తో కూడా సైమల్టేనియస్ గా స్పిల్వే రెడీ చేసి స్పిల్వే గేట్ పూర్తి చేయాలి. ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఐడియాలజీ, ఆయన పునరుద్ధరణ చేయాలనుకుంటున్నాడు. కాపర్ డ్యామ్ తో పాటు డయాఫ్రమ్ వాల్ పెట్టాలనుకుంటున్నాడు. కాపర్ డ్యామ్ తో పాటు డయాఫ్రమ్ వాల్ పట్టుకోవాలనుకోవడమే అవివేకం. అది ఏ ఇంజనీర్ గైడ్ లైన్స్ ఇచ్చాడో, ఆయనకి ఎవరు సజెషన్ ఇచ్చాడో, ఎవరు ఆయనకి చేశాడో అది ఆయనకే తెలియాలి. కానీ కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం అనేది అవివేకం. అది కాపర్ డ్యామ్ తక్కువ పెట్టేసి వరదలు వస్తాయి, ఖచ్చితంగా ప్రతి ఈరు వరదలు వస్తాయి. ఇప్పుడు స్పిల్వే కట్టకుండా, స్పిల్వే పూర్తి చేయకుండా కాపర్ డ్యామ్ పూర్తి చేయలేము. మరి స్పిల్వే పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి, స్పిల్వే పూర్తి చేసిన లోపలనే కాపర్ డ్యామ్ అవన్నీ కొట్టుకుపోయే వరదలు, ఆ నేచురల్ కెలామిటీని ఎవరు ఆపలేదు. ఈ తప్పు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుని, చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంతో చేసినటువంటి తప్పుని జగన్మోహన్ రెడ్డి మీద ఉంచడం ఎంత అవివేకంగా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పైసలు లేదు, జగన్మోహన్ రెడ్డి వల్ల
మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి అది రాంగ్ గైడెన్స్ చేయడం అనేది ప్రజల్ని ఇది పద్ధతిగా సార్ ఇంకా మాట్లాడడం నిజాన్ని మాట్లాడడం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ కేసు ఉండేది ఈ పోలవరం రాజశేఖర రెడ్డి గారి అదే చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అసలు ఈ ప్రాజెక్టుకి వైఎస్ఆర్ కళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తొమ్మిదిలో వస్తారు చెప్పండి. ఆయన వైఎస్ఆర్ ఆర్సీ సాధనలో ప్రభుత్వం నడిపినటువంటి ఒక మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి కళ రాజశేఖర రెడ్డి ఊపిరి ఈ యొక్క పోలవరం ఆయన తెచ్చిందే. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాయన గారు ఊపిరి ఎందుకు ఆపుతాడు? మనం అనుకునేది అపోహ మాత్రమే. చంద్రబాబు నాయుడు చేసిన తప్పుది. మధుసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం శ్రీధర్ శర్మ గారు మీరే మాట్లాడుతురు కానీ మధుసూదన్ రెడ్డి గారు ఇదేదో కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దాన్ని ఏదో నాశనం చేయాలని చెప్పేసి చేశారని ఎవరు అనుకోవటం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అంటున్నారు. తెలియని తనమో లేదంటే గనక ఒక దాన్ని ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఇక్కడ ఏమైంది అంటే రివర్స్ టెండరింగ్లు లేదంటే ఈ రకం చిన్న అవకాశం నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చిన తర్వాత పోలవరం స్టార్ట్ చేసి పోలవరం ఏ విధంగా జరుగుతా ఉంది చెప్పని పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నాడు సపరడాం లేకుండా, స్పిల్వే పనులు లేకుండా సపరడాం కడుతున్నాడు, డయాఫ్రమ్ వాళ్ళు కడుతున్నాడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి మీకు గుర్తుండే ఉంటుంది. జనాలని తెలుగుదేశం కార్యకర్తలని బస్సులు ఇచ్చి పోలవరాన్ని విజిట్ చేయించారు. మామూలుగా అయితే ఏం చేయాలి సార్? ఎవరున్నా సరే మంచి ఇంజనీర్నో లేకపోతే మంచి ఎఫిషియెంట్నో లేకపోతే ఈ యొక్క ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ లో అత్యంత నిష్ణాతుల్లో తీసుకుపోయి పరిశీలించి ఈ యొక్క చేసేటువంటి పని సక్రమంగా ఉందో లేదో అని చెప్పాలి. కానీ ఎవరైనా సరే ఎఫిషియెంట్ తీసుకోవాలి. ఒక రిటైర్డ్ ఇంజనీర్నో లేకపోతే రిటైర్డ్ ఈఎన్సీ గారినో లేకపోతే డ్యామ్ కన్స్ట్రక్షన్ లో అవగాహన ఉన్నటువంటి ఎవరైనా నాయకుల్లో ఎవరైనా తీసుకుపోయి కన్స్ట్రక్షన్ చేసే జయము చంద్రన్న జయము చంద్రన్న అని చెప్పని తెలుగుదేశం కార్యకర్తలు తీసుకుపోయి బడ్జెట్ ఇప్పించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు నేను చేసేది కరెక్ట్ అని చెప్పి చెప్పడం వల్ల కార్యకర్తలు తీసుకుని బడ్జెట్ ఇప్పించుకుంటే జరగదు సార్. అందువల్లే ఆ కార్యకర్తలు కాపుల డ్యామ్ జరిగిన నష్టం జరుగుతుంది. దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. తెలుగు ప్రజలకంతా కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. సరే ఓకే మధుసూదన్ రెడ్డి రైట్. మనకి ఎక్కువ సమయం లేదు. ఓకే మధుసూదన్ రెడ్డి మనకి సమయం లేదు. ఒక్క నిమిషం శ్రీధర్ శర్మ గారు పాయింట్కి వచ్చేసేయండి. మధుసూదన్ రెడ్డి గారైనా శ్రీధర్ శర్మ గారైనా ఎవరైనా కానీ అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చు. వాళ్ళు ఎవరు సివిల్ ఇంజనీర్లు కాదు, వాళ్ళు ఏమో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కాదు. ఎవరైనా కానీ ఆ ప్రాజెక్టు కొంతమంది ఎక్స్పర్ట్ చేతిలో ఉంటుంది. వారు చెప్పిన దాని ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగానే వెళుతుంది. అది ఏ గవర్నమెంట్ చేతిలో అయినా. కాబట్టి వాళ్ళకన్నా మనకు ఎక్కువ తెలుస్తుంది, మనకన్నా లేదంటే ముఖ్యమంత్రులకు ఎక్కువ తెలుస్తుంది వాళ్ళకన్నా అని చెప్పేసి నేనైతే అనుకోవటం లేదు. కాబట్టి ఏంటి దేని తర్వాత ఏది చేయొచ్చు, సైమల్టేనియస్గా ఏది చేయొచ్చు, ప్యారలల్గా ఏది చేయొచ్చు, సీజన్స్ని బట్టి వర్షాకాలానికి ఈ మిగిలిన వేసవికాలం శీతాకాలం మధ్యలో ఎంతవరకు చేయొచ్చు, మిగిలిన 6 నెలల పాటు చేయకుండా ఉండటానికి బదులుగా ఫాస్ట్గా మూవ్ చేయడానికి వాళ్ళ సలహాల ప్రకారంగానే ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటారని మనం భావించాలి. అటు జగన్మోహన్ రెడ్డి గారైనా కానీ. కాకపోతే ఒక్కటే అక్కడ విమర్శలు మీరు కూడా చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఏంటంటే ఆ కంటిన్యూటీని బ్రేక్ వచ్చింది, గుత్తేదారులను మార్చడం కానీ లేదంటే రివర్స్ ట్యాంక్ దాని మూలంగా ఇది జరిగింది అంటారు సార్. దానికి మీకున్నటువంటి మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, నేను కాదంట. శ్రీధర్ శర్మ గారు దాన్ని కాసేపు పక్కన పెట్టండి, వాటికి మీరు చివరిలో ఆన్సర్ చేయొచ్చు. ఈరోజు ఆర్ఆర్కి సంబంధించి మీరు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయపరమైన ఆరోపణలు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి ఏం కూడిపెట్టు. అసలు మీరు కాదు నష్టపోయేది, ఎక్స్చెక్కర్ అయిన పక్కన పెడితే ఏదో ఎలాగో కేంద్ర ప్రభుత్వమే భరిస్తానంటుంది కాబట్టి మళ్ళీ కొట్టుకుపోయిన దానికి మళ్ళీ 990 కోట్లు వాళ్ళే భరిస్తూ ఉన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. రాష్ట్ర ప్రజల మీద కాకపోతే కనీసం కేంద్ర ప్రభుత్వం భరిస్తానండి.
పక్కన పెడితే అక్కడ నిర్వాసితులుగా ఉండబోయేటటువంటి అక్కడ వారికి న్యాయం చేకూరటం అనేది ప్రధానమైనటువంటి సమస్య. దాని గురించి మాత్రం ఎవరు క్లారిటీ ఇవ్వటంలా. ఇంకా మిగిలిన విషయాల్లో మాత్రం చాలా పోటాపోటీగా పోట్లాడుకుంటున్నారు, ఆరోపణలు చేసుకున్నారు. మీకున్నటువంటి ఆ స్కిల్స్ అన్నీ కూడా నిర్వాసితులకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి అవకాశం లేదు. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వ చట్టాలే ఉన్నాయి, ఆ చట్ట ప్రకారంగానే వారందరికీ కూడా న్యాయం చేయాలి. అలాగే పూర్తి స్థాయిలో ఇది 2 దశలుగా అని చెప్పేసి మీరని చెప్పేసి పక్కన పెడితే అది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అవ్వాలంటే 45.72 మీటర్లకి కంప్లీట్ చేస్తేనే అది అవుతుంది. లేదంటే కనుక మామూలు జస్ట్ రిజర్వాయర్ టైప్ అవుతుంది. 41.12 ఫస్ట్ ఫేజ్లో అంటున్నారు. కాబట్టి 41.12కి ఒక ఎత్తు అయితే 45.72కి పెంచినప్పుడు నిర్వాసితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, కొన్ని రెట్లు పెరుగుతుంది. అలాగే ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా 10-12 వేల కోట్ల రూపాయల నుంచి 30 వేల కోట్ల రూపాయలు దాటిపోతే ఇంకా ఇప్పుడు ఎస్టిమేషన్స్ కూడా పెరిగినాయి. మరి అసలు నిర్వాసితులకి మాకు సంబంధం లేదని చెప్పేసి తప్పించుకుందామని చూస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమంలో ఆ రకంగా ఏమన్నా ముందుకు వెళుతున్నారా? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలకి మరి ఆయనకి ఏమైనా భరోసా ఏమైనా వచ్చిందా? ఒకవేళ అట్లాంటిది ఏమైనా వస్తే మీరు భరోసాలు 4 గోడల మధ్య ఇచ్చుకోవడం కాదు, ప్రజలందరికీ ముఖ్యంగా అక్కడ నిర్వాసితులకు భరోసా కల్పించేటట్టుగా కేంద్ర ప్రభుత్వం చేత ఏమన్నా ప్రకటన చేపిస్తున్నారా లేదా అది చెప్పండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేది పనులు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నిర్వాసితులకి 2014 నుంచి 19 వరకు గత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,331 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా నిర్వాసితులకు అందజేయడం జరిగింది. ఈ క్రమంలో 890 కోట్ల రూపాయలు ఏది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 890 కోట్ల రూపాయలు నిర్వాసితులకు అందజేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆయన ఎన్నికల్లో ఇచ్చిన పాదయాత్రలో ఇచ్చిన గాని ఏదైనా గాని హామీల్లో 10 లక్షల రూపాయలు నిర్వాసితులకు ఇస్తానని చెప్పి 1 రూపాయి అయినా ఇచ్చాడా? గుండెల మీద చేసుకుని మన దాంట్లో పాల్గొన్న ప్రతినిధిని చెప్పమనండి, వైసీపీ ప్రతినిధి. అట్లానే పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అది నిర్వాసితులకు గాని లేకపోతే పోలవరం కట్టుబడికి గాని ఇస్తే ఆ నిధుల్ని అక్రమంగా ఆయన అనేక పథకాలకి తరలించిన సందర్భం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున దమ్ముగా ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్లి నిర్వాసితులకి డబ్బులు ఇచ్చిన తర్వాతే 2027లో నీళ్లు వదిలిపెడతాం అని చెప్పటం జరిగింది. అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడో చూడండి. ఇప్పటికి ఆయన 2014 నుంచి 19 వరకు 33 సార్లు పోలవరం ప్రాజెక్టుల మీద ఆయన పర్యటన చేయటం జరిగింది. అక్కడ అధికారుల మీద ఒత్తిడి తేవటం గానీ కాంట్రాక్టర్ల మీద గానీ ఏదైనా గానీ తెచ్చి పనులు చేయించడం జరిగింది. ఇందాక మన మిత్రుడు వైసీపీ మిత్రుడు చెప్తున్నాడు గేట్లు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని. అసలు గేట్లు ఎవరు పెట్టారనేది ప్రజలు చూశారు. అక్కడికి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారు భజనలు చేపించుకుంటానికి కాదు, పోలవరం ఆయన టైంలో ఎంత అభివృద్ధి చేశారని చూపించడానికి నియోజకవర్గ ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. అది గుర్తెరగండి. జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం మీద ఏనాడైనా ఒక్క సమీక్ష నిర్వహించాడా? ఒక్కసారైనా 5 ఏళ్లలో కనీసం పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్లి పనులు ఎలా చూశాడా? ఇవన్నీ లేకుండా ఈ రోజున డయాఫ్రామ్ కట్టడానికి లేదు, స్పిల్ వే కట్టాము, లేకపోతే అది చేసాము ఇది చేసాము అని చెప్తున్నారు. అసలు అంతర్జాతీయ ఇంజనీర్లు వచ్చి అక్కడ ఏం చేయాలనేది చేస్తుంటే మీకు అవి కళ్ళకు కనపడట్లేదా? ఇప్పటిదాకా కూడా ఇంకా మీరు ప్రభుత్వంలో ఉన్నారని భ్రమలో ఉన్నారా? ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చినా గానీ ఇంకా మీలో మార్పు రాలేదా? మీ మాటల్లో మార్పు రాలేదా? మీకు చేతనైతే తమిళనాడు ప్రజాప్రతినిధులను చూసి బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రతిపక్షాలు అధికార పక్షం ఎలా సహకరించుకొని ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటారో పక్కనున్న తమిళనాడు రాష్ట్రాన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. అంతేగాని ప్రతిపక్షాల్లో ఏదో ప్రజలు ఇచ్చారు 11 సీట్లు అని చెప్పి అధికార పక్షం మీద రాళ్లేసే నెపం మానుకోమని చెప్పి వైసీపీ నేతలకి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు
కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన త్వరలోనే ఒక ప్రకటన కూడా చేయిస్తారు. ఖచ్చితంగా చేయించే పరిస్థితుంది. దానికి నిర్వాసితులకి ఎలా డబ్బులు ఇవ్వాలో అనేది కూడా మరి ఇందాక మన సురేష్ గారు చెప్పినట్టుగా అది ఎత్తు పెరిగే కొలది దానికి సంబంధించి ఏరియా అంతా పెరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ అనిర్వాసితులకు కూడా అందజేసే ప్రక్రియ కూడా వాటికి సంబంధించిన ప్రణాళికలు ప్రభుత్వం తయారు చేస్తుంది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు గారి మరి హయాంలోనే పూర్తి స్థాయిలో వర్క్ జరుగుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అసలు అంటే చంద్రబాబు గారు 14 నుంచి 19 దాకా ఎప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వరదలు రాలేదా? ఏమి కొట్టుకుపోలేదా? మరి ఆ రోజున కొట్టుకుపోయింది మీరెందుకు? మీ టైంలో ఎందుకు కొట్టుకుపోయింది? మీరు పనులు చేయలేదు కాబట్టి, పూర్తి చేయలేదు కాబట్టి కొట్టుకుపోయింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా పనులు చేస్తుంటే ప్రజల్లో పేరు వచ్చి ఉండేది కదా. మరి ఆ పేరు ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? ఇంకా వాళ్ళ నాన్న హయాంలో వాళ్ళ నాన్న సాకారం కళలు తీర్చే పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడని చెప్తున్నాడు. ఇదేనా ఏది కాపర్ డ్యామ్ కొట్టుకుపోవటం, దానికి మళ్ళా 990 కోట్ల రూపాయలు ప్రజల ధనాన్ని వృధా చేసి మళ్ళా ఇప్పుడు మరి నిర్మించుకోవాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా వచ్చింది? ఏ రోజైనా సరే అంబటి రాంబాబు ఏ రోజైనా అక్కడ వెళ్ళి కలెక్షన్స్ కోసం వెళ్ళాడు తప్పితే, మరి అట్లానే నెల్లూరుకి సంబంధించిన మంత్రి కూడా కలెక్షన్స్ కోసం వెళ్ళాడు తప్పితే, రివర్స్ టెండరింగ్ లో డబ్బులు ఎత్తుకుందామని చెప్పి వెళ్ళారు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా పోలవరం మీద ఏ రోజైనా దృష్టి సారించాడా? ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? తెచ్చుకోండి. పక్క రాష్ట్రాల్లో చూసి పక్క రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం ప్రతిపక్షాలు అధికార పక్షం కలిసి ఎలా మీకు ఇస్తాను నేను మళ్ళీ చివరిలో మీకు ఇస్తాను నేను అవకాశం, ఎందుకంటే ఇప్పటికే చాలా సమయం అయింది మనకు అందరూ మాట్లాడారు. బట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఏమవుతుందంటే ఏమైనా తెలియని విషయాలు ఉంటే వ్యూవర్స్కి తెలుస్తుంది, ఈవెన్ మాలాంటి వాళ్ళు కూడా తెలుసు. అంతే తప్ప అదే పనిగా ఓకుతంపుడు రాజకీయపరమైనటువంటి ఆరోపణలు కాకుండా. రైట్, నర్సు ఆంజనేయులు గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఒకటి, సరే ఈరోజు ఇదేం కొత్త కాదు, చంద్రబాబు నాయుడు గారికి పోలవరం యాత్ర ఆయన చాలా రెగ్యులర్గా చేస్తుంటాడు. సరే అక్కడికి వెళ్ళారు. ఈరోజు నిర్వాసితులను కలవడం అనేది ఒక కీలకమైన అంశంగా చూడాలి. సరే వారికి అభయం ఇచ్చారు, అభయం ఇవ్వటం వేరు, వారికి ఆ హామీలను పూర్తి చేయటం వేరు. అదొక అంశం. అయితే ఈ ఎత్తు గురించి కూడా ఈ మధ్యకాలంలోనే మళ్ళీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో ప్రస్తావించారు. ఆ ఎత్తు గురించి క్లారిటీ ఇవ్వండి, 41.12 అయితే ఉపయోగం లేదని చెప్పేసి. కానీ ఆల్రెడీ అసలు ఈ ఎత్తు సమస్య ఎప్పటి నుంచి వస్తుంది? గత 5 సంవత్సరాల నుంచి. ఇంకా మాట్లాడితే ఈ మధ్య కాలంలోనే ఇది ఎప్పుడైతే 2 దశల్లో పూర్తి చేయాలని చెప్పేసి అని అనుకున్నారని 2019 తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇమ్మీడియట్గా నిధులు విడుదల చేయాలి అని అంటే కనుక ఈ ఎత్తుకు సంబంధించి ముందు 41.12కి టార్గెట్ చేయండి, తర్వాత రెండో దశ అని చెప్పేసి అన్నారని చెప్పేసి మీరని చెప్పేసి ఇప్పుడు వాదోపవాదాలు చేసుకున్నారు. 2, ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? 3, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణం మీరు స్పిల్వేలు అలాగే కాఫర్ డ్యాము కంప్లీట్ చేయకపోవడం అని చెప్పేసి వైసీపీ అంటుంది. లేదు, మీరు వచ్చి అమూల్యమైన సమయాన్ని వృధా చేశారు, ఈ 6 నెలల పాటు ఉపయోగించుకోలేదు, వర్కులు ఆగిపోయినాయి, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినవి, రివర్స్ టెండరింగ్, గుత్తేదారులను మార్చడం, దీని మూలంగా ఈ నష్టం జరిగిందని చెప్పేసి. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నేను విన్నంత వరకు నిమ్మల రామానాయుడు గారి మాటల్లో కానీ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ కొత్తది మళ్ళీ. కానీ ఇంతకుముందులాగానే సేమ్ ప్యారలల్గా కాఫర్ డ్యామ్లు ఇవి కూడా కడతాము టైం సేవ్ చేయడానికి అంటున్నారు. సో అది వైబిలిటీ లేకపోతే ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు అన్నట్టు నాకే ఇది ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదండి. మరీ అంత తెలియకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు కదా, ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి అక్కడ వైబిలిటీ ఉంది కాబట్టి మళ్ళీ అదే ప్లాన్ మీద ముందుకు వెళ్తున్నారని భావించాలి. సో ఈ అంశాల మీద మీకున్నటువంటి అబ్జర్వేషన్స్? అంజలి ఒకసారి ఆడియో చెక్ చేయండి. ఆడియో మ్యూట్లో ఉంది సార్. ముందుగా మీకు అలాగే సిటీ 24/7 వీక్షకులకు అలాగే మన తోటి మిత్రులకు అలాగే విశ్లేషకులు పెద్దలకు అందరికీ నమస్కారాలు, శుభ సాయంకాలం.
ఈరోజు పోలవరం విషయంలో గతంలో కూడా మీరు 2 డిబేట్లు పెట్టారు. ఒకటి మిత్రులు చెప్పినట్టుగా బాధ్యతని పక్కకి తోసేసి డిబేట్ లో మాట్లాడుకున్నది మనం ఏ పార్టీకైనా కామన్ గా మాట్లాడుతున్నాం. కానీ నేను అనేది ఏంటంటే పోలవరం యొక్క ఆవశ్యకతను, పోలవరం యొక్క అవసరాన్ని గత ప్రభుత్వం అనేటువంటి విస్మరించినటువంటి మాత్రం 100% వాస్తవం. ఎందుకనంటే ఇందాక మిత్రుడు చెప్పినట్టు అసలు నిర్వాసితుల సమస్య పెద్ద సమస్య. గత 5 సంవత్సరాల నుంచి నిర్వాసితులకి ఎంత ఇచ్చారు, ఏది గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. అలాగే ఎంత వర్క్ జరిగింది అనేటువంటి దాని మీద కనీసం ఒక విశ్లేషణ వాళ్ళు ఏదన్నా ఇవ్వగలిగితే ఒకటి బెటర్. రెండోది ఏంటంటే హైట్ విషయంలో నేను మిథున్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు హైట్ కాంప్లికేషన్ వచ్చిందే వైసీపీ గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు దాన్నే మళ్ళీ మనం ఇటు రాగానే హైట్ విషయంలో అంటే అది ఎంతవరకు అనేటువంటి మనం ఆలోచించుకోవాలి. అలాగే మూడో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరంపై ప్రజలు వెళ్ళి విజిట్ చేయాలి పోలవరాన్ని, అలాగే ప్రతి ఒక్కరు చూసి రావాలనేటువంటిది ఏంటంటే కార్యక్రమం. పోలవరాన్ని ఒక ప్రాజెక్ట్ లాగా కాకుండా అది ఒక ఆంధ్రప్రదేశ్ జీవనాడి, భారతదేశానికి ఒక ప్రామాణికంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితిలో పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై పార్టీలకు అతీతంగా ఉందనే విధంగా ప్రజలను దాంట్లో ఇన్వాల్వ్ చేసే విధంగా చేయటం అనేటువంటి నిజంగా అది మంచి స్ఫూర్తి. కనీసం గత ప్రభుత్వం మంత్రులు కూడా విజిట్ చేయలేటువంటి పరిస్థితి పోలవరం. అలాగే ఇప్పుడు నిర్వాసితులకి డబ్బులు ఇచ్చిన తర్వాతే మేము నీళ్లు వదులుతాం అన్నమాట సామాన్యమైన మాట. అది ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి ఒప్పించుకుంటారో లేకపోతే ఆయన చేస్తారు అనేటువంటి తర్వాత విషయం కానీ అది చాలా బలమైనటువంటి భరోసా. అలాగే ఇందాడ మిత్రులు, తెలుగుదేశం మిత్రులు దమ్ముగా ధైర్యంగా చంద్రబాబు గారు చేస్తాను, దమ్ము ధైర్యంగా బాధ్యతగా, ఎందుకంటే సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అయితేనే ఎలాంటి ప్రశ్న పరిస్థితులైనా చేయగలడనేటువంటి ఉద్దేశంతో మనం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచాం. కాబట్టి ఆయన దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలడనేటువంటిది అందరి యొక్క ఆశ, ఆలోచన. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఎంత అవివేకంగా ఆలోచించేదానికి 2014లో పట్టిసీమ కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు పట్టిసీమ ఎందుకు, అది ఒట్టిసీమ అంటారు. అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకి గత 5-6 సంవత్సరాల నుంచి కానీ 10 సంవత్సరాల నుంచి కానీ జీవనాధారం. ఎందుకని అంటానంటే ముందు చూపుతో దానివల్ల కొన్ని కోట్లు ఖర్చు పెట్టవచ్చు, కానీ ఈ రోజున పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి పరిస్థితి. కొన్ని సంవత్సరాల్లో వర్షాలు లేక, నీళ్లు లేక, ఇటు నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి నీళ్లు లేక పైనుంచి, అలాగే పైన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి నీటి సమస్యలు ఉన్నాయండి. పట్టిసీమ అనేటువంటి రక్షించింది. అప్పుడు వాళ్ళు పట్టిసీమ ఎందుకు, పొట్టిసీమ అనే విధంగా మాట్లాడారు. కాబట్టి ఏంటంటే దేనైనా సరే ముందు చూపుతో రైతులు, ఎందుకంటే మనంతా కూడా వ్యవసాయ ఆధారమైనటువంటి రాష్ట్రం కాబట్టి పోలవరం విషయంలో మాత్రం మనం చెప్పినట్టుగా గతంలో కాంట్రాక్టుకు వరంగా రాజకీయ నాయకులకి అదొక ప్యాకేజో, లేకపోతే ఎన్నికల హామీలో, లేకపోతే మనం ఒకరినొకరు విమర్శించుకోవడానికి, అలాగే ప్రజలకు అదొక సుదీర్ఘ కళగా మిగిలిపోయిందనేటువంటి మాత్రం వాస్తవం. ఇప్పటికైనా సరే పోలవరం విషయంలో పూర్తి స్థాయిలో కేంద్రం యొక్క సపోర్ట్ తీసుకుంటారు. కేంద్రం కూడా పూర్తి స్థాయిలో పునరావాసాల విషయం అండి, అలాగే హైట్ పెంచే విషయం అండి, రోజుకి దాని యొక్క వాల్యూ పెరిగిపోవడం, కాలయాపన జరగడం నిజంగా మనకి ఏపీలో ఒక రైతాంగానికే కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రానికి, అటు ఒకవైపు తమిళనాడుకి కూడా పూర్తిగా ఉపయోగపడేటువంటి బహుళార్థక ప్రాజెక్టు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కి చిహ్నంగా కూడా, ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా మనందరి యొక్క భవిష్యత్ తరాలకి, వ్యవసాయానికి స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడేది. కాబట్టి దీని విషయంలో మనం పార్టీలకు అతీతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, చర్చలు జరగాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి అనుభవాన్ని, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుని, అలాగే ప్రతిపక్షాలు కూడా 11 సీట్లు ఉన్నా గతంలో పరిపాలించి ఉన్నారు, బాధ్యత కలిగినటువంటి తలంగా మాట్లాడాలి తప్పితే
ఎంతసేపు ప్రతి విషయాన్ని కూడా రాజకీయ కోణంతో మాట్లాడితే ఉన్నటువంటి విలువలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పోలవరం యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మనం రాజకీయ వైపు మాట్లాడాలనేటువంటిది నేను ముఖ్యంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అనిల్ గారు, అప్పటి ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి గారు ఎన్ని సంవత్సరాల్లో పూర్తనేటువంటిది కాదు అని చెప్పి సినిమా డైలాగులు చెప్పిన మాటలు ఈ రోజున వైసీపీ ప్రతినిధి గారు ఏం సమాధానం చెప్తారని నేను అంబటి రాంబాబు గారు ఏనాడైనా సుదీర్ఘమైనటువంటి లెక్కలతో ఇరిగేషన్ మంత్రిగా ఏ రోజున ప్రెస్ మీట్ పెట్టారా? అంటే ఈ రోజు మనం దాన్ని రాజకీయంగా మాట్లాడుకోకూడదు, కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఎమ్మటే ప్రెస్ మీట్లకు వచ్చేవాళ్ళు ఎవరంటే రాంబాబు గారు వచ్చేవాడు, అనిల్ గారు వచ్చేవాడు. అంటే ఏంటంటే వీళ్ళకి వాళ్ళ యొక్క శాఖలపై పట్టు లేకపోవడమో తెలియదు, కానీ నిజంగా అత్యంత బలమైనటువంటి శాఖలని ఈ రోజున నిమ్మల రామారెడ్డి గారిని నిజంగా మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న వరదల సమయంలో కరకట్టల మీద పడుకున్నట్టు ఈ రోజున మీరు చూడండి, నిమ్మల రామారెడ్డి గారు ఒక సాధారణ వ్యక్తిలాగా పనిచేస్తాం. నిజంగా మాబూతో కూడా ఎంతో చూస్తుంటే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాం. ఎందుకంటే నేను మనం దేనైనా ఒప్పుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి. రాజకీయం వేరు, విమర్శలు వేరు, ప్రతివిమర్శ వేరు, రాష్ట్ర బాగోగులు వేరు, భవిష్యత్ తరానికి మనం అందించేటువంటి ప్రాజెక్టుల విషయంలో మరి ఇప్పుడు చైనాలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ప్రపంచం గమనించదగినటువంటి ప్రాజెక్టులు కడుతున్నారు. అలాగే గతంలో నాగసాగర్ ఎన్ని కట్టారు, అప్పుడు కూడా ఇదే విధంగా ప్రతిపక్షాలు స్వపక్షం అని చెప్పి ఈ విధంగా మాట్లాడుకుంటే వెళ్తే నాకు తెలిసి ప్రాజెక్టులు అయ్యాయి కాదు. కాబట్టి మన యొక్క ఆలోచన విధానం కూడా మారాలనే ఉద్దేశంతో నేను చెప్తూ, పోలవరానికి కర్ణుడికి ఉన్నటువంటి శాపాలలాగా ఉన్నాయి, కానీ అన్నింటినీ ఛేదించుకుని ఈ రోజున పోలవరం ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ కి పూర్తి స్థాయిలో అందుబాటులోకి 20 ఏళ్ళలో ఆయన డబ్బులు పునరాచం ఇచ్చిన తర్వాత నేను నీళ్లు వదులుతాననే మాట సామాన్యమైన విషయం కాదు. దాంట్లోనే ఆయన యొక్క కమిట్మెంట్ అనేటువంటిది అర్థమవుతుంది. దయచేసి ఇప్పటికైనా సరే పోలవరం విషయంలో మనం వాస్తవానికి దగ్గరగా చర్చ చేసుకోవాలి. రాష్ట్ర యొక్క భవిష్యత్తుకి దృష్టిలో పెట్టుకుని చర్చ చేసుకోవాలి, కానీ రాజకీయాలు ఏముంది ఈ రోజున ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. మీరు ఇది కట్టలేదు, ఇది కట్టారు, లేకపోతే వరదలు వచ్చినాయి, ఇవన్నీ చెప్పచ్చు. కానీ గత 5 సంవత్సరాలు మాత్రం ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉందనేటువంటి మాత్రం వాస్తవం. పునరావాసానికి 10 లక్షలు ఇస్తానన్నటువంటి వ్యక్తి కనీసం ₹1 కూడా ఇవ్వలేదు. ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి మన వైసీపీ ప్రతినిధి. అంటే బాధ్యత ఉందనేటువంటి అర్థం ఉంది. నుంచి ముందే పునరావాసంతో మీటింగ్ పెట్టారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు పునరావాసం దగ్గరికి వెళ్ళి పోలవరం అని చెప్పారు, కానీ ఎలక్షన్ అయిపోయినాక ఏనాడన్న పునరావాసం మీటింగ్ మసూదన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టింది. క్విక్ గా దీని మీద స్పందించండి, మళ్ళీ మనం మరో అంశంలోకి వెళ్లాల్సిన టైం ఉంది. సార్, ఈరోజు గౌరవ పార్టిసిపెంట్స్ తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు 1500-1600 కోట్ల రూపాయల నిర్వాసితులకి ఇచ్చినటువంటి ఘనత అని చెప్పని సాక్షాత్తు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు 828 కోట్లు మేము నిర్వాసితులకు ఇచ్చాము అని చెప్పని. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి సెంట్రల్ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో భాగస్వామ్యంలో ఉన్నారు. భాగస్వామిలో ఉండి కూడా నేను 2027కి నేను పోలవరం ప్రాజెక్టు నేను కంప్లీట్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్వాగతిస్తున్నాను. జస్ట్ లైక్ దట్ 27లో నేను చెప్పకుండా నిర్వాసితులకి ఎంత డబ్బు అవుతుంది, ఆ డబ్బు ఏ విధంగా ఇస్తాడు. మిథున్ రెడ్డి గారు అడిగారు పార్లమెంట్ లో హైట్ ఎంత అని చెప్పని. ఇప్పుడు అధికారంలో ఉండే కూటమి ప్రభుత్వం సెంట్రల్ లో అధికారంలో ఉంది, స్టేట్ లో అధికారంలో ఉంది. అసలు ఎంత హైట్ కి ఈ యొక్క పోలవరాన్ని తీసుకొస్తారు? ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టా లేకుంటే ఆర్డరీ వాటర్ స్టోరేజ్ డ్యామా అనేది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు అయితే నిర్వాసితులు యొక్క ఏరియా పరిధి పెరిగిపోతుంది. ఆ వచ్చేటి అమౌంట్ 2020 నాటికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా దాన్ని తీసుకొస్తున్నాడు, ఏ సంవత్సరంలో ఏ విధంగా ఆ నిర్వాసితులకు ఇస్తున్నాడు, ఒక దట్టమైనటువంటి ఒక రూపాన్ని ఒక ప్రాతిపదికన తీసుకొని వచ్చి ప్రజలకి అది తెలియజేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు ఉంది సార్. ఎందుకు నేను జస్ట్ లైక్ 2027కి నేను కంప్లీట్ చేస్తానంటే మాటలతో చెప్పడం అనేది నేను 2026కి కంప్లీట్ చేస్తానని కూడా చెప్పుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు.
గురించి చాలా మంది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ప్రభుత్వం నేను కంప్లీట్ చేస్తానని కూడా చెప్పారు. ఇవన్నీ పాత మాటలు ఉన్నాయి సార్. మీరు చెప్పారు కదా కంప్లీట్. అదే నేను చెప్తున్నా సార్. నేను మాట్లాడలేదు సార్. నేను మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళు చెప్పారు, టీడీపీ వాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే నేను 2000 నేను పాయింట్ వస్తున్నాను. ఏంటండి మీ 2027కి కంప్లీట్ చేసే చంద్రబాబు నాయుడు గారు నేనే హ్యాట్సాప్ చెప్తాను. కానీ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఆయన చెప్పుకోవాలి. 2027 కంతా నిర్వాసితులు ఇంత హైట్ కట్టుకున్నాం, ఇంత ఏరియాని నిర్వాసితుల నుంచి పంపించాలా, ఈ నిర్వాసితులకి ఎంత ప్యాకేజీ ఇస్తున్నాము, ఒక్కొక్క ఎకరాకి ఎంత ప్యాకేజీ ఇస్తున్నాము, ఆ ప్యాకేజీని ఏ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వస్తాం, కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ యొక్క వాటా ఎంత అని చెప్పేది ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చారు మీరు చెప్పగలరు? పోలవరం ప్రాజెక్ట్ 2027 కంప్లీట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చారు. రైట్, ఓకే. శ్రీధర్ శర్మ గారు, మనకి సమయం లేదు, ఇప్పుడు వాదోపవాదాలకు సమయం లేదు. ఆల్రెడీ ఇవ్వలేదని తెలుస్తుంది. అక్కడ తెలిస్తే రికార్డ్స్ చూపిస్తాయి. మధుసూదన్ రెడ్డి గారు ఓకే. శ్రీధర్ శర్మ గారు, మధుసూదన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఒకసారి వినండి సార్. ఒకసారి వినండి. వైసీపీ ఒక్క నిమిషం మనకు సమయం ఎక్కులేదు. దయచేసి అసలు పోలవరం ప్రాజెక్ట్ అనేది అదొక ఐ మీన్ ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, అంత కాంప్లికేటెడ్ ప్రాజెక్టు మీకు నాకు కాదు, అంబటి రాంబాబు గారికి చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్టు. ప్రపంచంలో ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్టు ప్రపంచంలో ఎవరికి అర్థం కాదు. అంటే అంబటి రాంబాబు గారికి ఎప్పుడు అర్థమైందంటే ఇది చాలా కష్టమైనటువంటి ప్రాజెక్టు, ఈ డిజైన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఇది ప్రపంచంలో ఎవరికి అర్థం కాదని దానికి ఎప్పుడు అర్థమైందంటే 2.5 సంవత్సరాల తన మంత్రి పదవిని అనుభవించిన తర్వాత, గవర్నమెంట్ ఇది పవర్ పోయిన తర్వాత ఆయనకి గుర్తొచ్చింది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు అనుకుంటా, ఆయన ఏం మాట్లాడారు. సో నేనేమంటున్నానంటే ఇక వాడి జోలికి పోవట్లేదు నేను. అలాగే అంతకుముందు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన నెల్లూరు మినిస్టర్ గారు ఆయన ఎన్ని తొడలు జబ్బలుగా చరుస్తూ ఎన్ని డెడ్ లైన్లు ఇచ్చాడో మనం చూసాము. అలాగే అంబటి రాంబాబు గారు అర్థం కాక ముందే ఇచ్చేసాడు ఆయన డెడ్ లైన్లు అయిపోయిన తర్వాత డిజైన్ అర్థం కాలేదంట ఆయనకి. సో కాబట్టి ఏంటంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అటువంటి యొక్క మంత్రుల యొక్క చేతుల్లో నడుస్తుంది. అంటే నేను అందరినీ ఒకేగా నేను ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడటం లేదు. అంతకుముందు డిలే అయినా కానీ అంతకుముందు డిలే అయినా కూడా అప్పుడు మా మంత్రుల యొక్క బాధ్యత ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక ఇప్పటికైనా ముందు వీటన్నిటికన్నా అక్కడ నిర్వాసితులకి న్యాయం చేకూరే విధంగా ప్రభుత్వాలు, ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎక్కువ కాదు, పూర్తి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ సెంటర్లో ఎన్డీఏ సర్కార్ ఉంది, ఇక్కడ ఎన్డీఏ సర్కార్ ఉంది. కాబట్టి డబుల్ ఇంజిన్ అంటున్నారు. కాబట్టి డబుల్ ఇంజిన్లు మీ రాజకీయ ప్రయోజనాలు లాగడానికి కాదు, ప్రజల యొక్క బతుకుబండిని లాగడానికి ఉపయోగపడాలి. పర్టికులర్గా ఎవరైతే ఇటువంటి ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులు అవుతున్నారో వాటికి సంబంధించి వారికి ఏదో దయాదాక్షిణ్యాలు కాదు, వారికి బై హక్కుగా చట్టాలు కల్పించబడిని. అవి కూడా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, పార్లమెంట్లో ఆమోదించబడిన చట్టాలు. ఆ చట్టాలను కూడా తొంగలో తొక్కి వాటి నుంచి తప్పించుకుంటామంటే అంతకు మించినటువంటి అన్యాయం మరొకటి ఉండదు. అలాంటప్పుడు మూసుకొని మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకూడదు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు దానికి నష్టపోతున్నటువంటి రైతులకి, అక్కడున్న ప్రజలకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగితేనే. అంతే తప్ప ఒకళ్ళు పొట్టగొట్టి ఇంకొకరికి ఏదో న్యాయం చేస్తామంటే అది దాని ద్వారా లాభం చెంది ప్రతిఫలం పొందేటువంటి రైతులు కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది.